హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీలో మనము పార్లమెంటు అనే చాప్టర్ని నేర్చుకుంటున్నాము. పార్లమెంటు గురించి 4 క్లాసెస్ 4 పార్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినవి. ఇది 5th పార్ట్. దీనితో మనకు పార్లమెంటు అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఇండియన్ పాలిటీలో అతి పెద్ద చాప్టరు, చాలా ఇంపార్టెంట్ చాప్టరు, అదేవిధంగా అత్యధిక మార్కులు వచ్చేటువంటి చాప్టర్ కూడా ఇదే. కాబట్టి నేను ఏ అంశం కూడా వదిలిపెట్టకుండా అన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఈ క్లాసెస్ అనేటివి గ్రూప్ 1 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 ఇతర అన్ని రకాల 10th ఇంటర్తో ఉండే ఎగ్జామ్స్ వరకు కూడా అన్నిటికీ పనికి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ క్లాస్తోన మనకు పార్లమెంట్ అయిపోతుంది. తర్వాత రాష్ట్ర శాసనసభ, శాసన శాఖలు, ఇతర అంశాలు కూడా ఉంటాయి. సో వీడియోస్ని అన్నిటినీ క్లియర్గా చూడండి, వాచ్ చేయండి. తర్వాత మీకు ఇచ్చే నోట్స్ని చదవండి, మీకు సరిపోతుంది. ఇక దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ రూపంలో లింక్ ఇస్తాను. అయితే చాలామంది లింక్ ఓపెన్ అవుతలేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాను బౌన్స్ బ్యాక్ ఛానల్కి సంబంధించి. దాని లింక్స్ కూడా ఇస్తాను. అందులో అయితే డైరెక్ట్గా పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను. అక్కడ లింక్ ఏముండదు, డైరెక్ట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాము. ఓకే, పార్లమెంటులో మనము గత వీడియోలో సాధారణ బిల్లులు ఏ విధంగా శాసనంగా మారుతాయి, సో లెజిస్లేచర్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ అనేది చూసాం కదా. ఇక కొన్ని రకాల బిల్లులు, కొన్ని అంశాలు మిగిలిపోయినవి, అవి చూద్దాము. ఆర్థిక బిల్లులు, ఫినాన్షియల్ బిల్స్ అని చెప్పేసి అంటాము. ఆర్థిక బిల్లులు అంటే ఏంటో చూద్దాము. ఆర్థిక బిల్లులు అనేటివి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవి. ముఖ్యంగా ఆదాయము అంటే రెవెన్యూ, అదేవిధంగా వ్యయము ఎక్స్పెండిచర్కి సంబంధించినవి. ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి బిల్స్ ఏమైనా ఉంటే వాటిని మనము ఆర్థిక బిల్లులుగా పరిగణించవచ్చు. అయితే ఈ ఆర్థిక బిల్లులు వచ్చేసి మనకు 3 టైప్స్ ఉంటాయి, 3 రకాలుగా చూస్తుంటాము. మొదటిది వచ్చేసి ద్రవ్య బిల్లు, మనీ బిల్. మనీ బిల్ అంటే ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్ అంటే ఫినాన్షియల్ బిల్ అనమాట. వాటికి చిన్న తేడా ఉంటుంది, అది గమనించాలి. సో మనీ బిల్స్ ఆర్టికల్ 110 110వ నిబంధనలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి బిల్స్ అన్నమాట. ఇవి ద్రవ్య బిల్లులు. నెక్స్ట్ ఆర్థిక బిల్ 1 అని చెప్పేసి అంటాము. ఫినాన్షియల్ బిల్ 1 ఆర్టికల్ 117(1) 117వ ఆర్టికల్లో ఉంటుంది. అందులో కూడా 117(1) అనే అంశంలో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా ఆర్థిక బిల్లులు 1 కేటగిరీ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఆర్థిక బిల్లులు 2 రెండవ కేటగిరీ, ఫినాన్షియల్ బిల్స్ 2 అని చెప్పేసి అంటాము. ఇవి కూడా 117వ నిబంధనలో ఉన్నటువంటివే. అయితే 117లో 3వ అంశంలో పేర్కొన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫినాన్షియల్ బిల్స్ 2 కేటగిరీ కింద చెప్తాము. సో మొత్తం ఎన్ని రకాలు? 3 టైప్స్. మొదటిది వచ్చేసి ద్రవ్య బిల్లు, రెండవది ఆర్థిక బిల్లు 1, మూడవది వచ్చేసి ఆర్థిక బిల్లు 2. నెక్స్ట్ ద్రవ్య బిల్లులు ఉంటాయి కదా, మనీ బిల్స్. ఈ మనీ బిల్స్ అన్నీ కూడా ఆర్థిక బిల్లులో భాగమే. ఓకే, మనీ బిల్స్, ద్రవ్య బిల్లులు అనేటివి ఆర్థిక బిల్లులు, ఫినాన్షియల్ బిల్స్ ఉంటాయి కదా, వాటిలో పార్ట్స్, అందులో భాగంగానే ఉంటాయి. ఇక ద్రవ్య బిల్లులు అన్నీ కూడా ఆర్థిక బిల్లులే, కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కావు. ఓకే, ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫినాన్షియల్ బిల్స్. ఓకే, బట్ నాట్ ఆల్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ మనీ బిల్స్. అంటే ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్ అన్నీ కూడా ఆర్థిక బిల్లుల్లో భాగంగా ఉంటాయి, కానీ ఆర్థిక బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనీ బిల్స్ అయితే కావు. సో ఈ పాయింట్ కన్ఫ్యూజింగ్గా ఉంటే మళ్ళీ వినండి, లేదంటే చదవండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఒక బిల్లును ద్రవ్య బిల్లా కాదా అని నిర్ధారించే అధికారం ఎవరికి ఉంటుందంటే లోక్సభ స్పీకర్కు ఉంటుంది. సో వెదర్ ఇట్ ఈస్ మనీ బిల్ ఆర్ నాట్ ఈజ్ డిసైడెడ్ బై లోక్సభ స్పీకర్. ఓకే, లోక్సభ స్పీకరే ఆ బిల్లును ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయిస్తాడు. ఓకే, ఇక మనీ బిల్స్, ద్రవ్య బిల్లుల గురించి తెలుసుకుందాము. మనీ బిల్స్, ద్రవ్య బిల్లు. రాజ్యాంగంలోని 110వ నిబంధన 110 ఆర్టికల్ ఉంటుంది కదా, ఈ 110వ నిబంధన ద్రవ్య బిల్లు గురించి, దాని నిర్వచనం గురించి తెలుపుతుంది. ఓకే, ఆర్టికల్ 110 డీల్స్ విత్ మనీ బిల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, ఈ బిల్లు ముఖ్యంగా పన్ను అంటే ట్యాక్స్ విధింపు, ట్యాక్స్ రద్దు, తగ్గింపు, అదేవిధంగా ట్యాక్స్ పెంచడము, ట్యాక్స్ని మార్చడము, నియంత్రణ అంటే ట్యాక్స్ని కంట్రోల్ చేయడము, రెగ్యులేట్ చేయడము, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించింది. సో మోస్ట్లీ దిస్ మనీ బిల్ డీల్స్ విత్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్,
కేంద్ర సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఈ కేంద్ర సంఘటిత నిధి, అదేవిధంగా ఆగంతుక నిధి అంటే కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. ఈ రెండు నిధులలోకి డబ్బు జమ చేయడం కానీ లేదంటే వాటి నుంచి డబ్బు తీసుకోవడము. ఓకే, సో పేమెంట్స్ కానీ రిసిప్ట్స్ కానీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అంశాలు కూడా ఈ 110వ ఆర్టికల్లో పేర్కొన్నారు. సో అవి కూడా మనీ బిల్స్ కిందికి వస్తాయి. ఓకే, అయితే ఫైన్లు ఉంటాయి కదా, ఫైన్లు, జరిమానాలు, పెనాల్టీలు ఇలాంటివి విధించినప్పుడు వచ్చే ఆదాయము, అదేవిధంగా లైసెన్సులు జారీ చేసినప్పుడు వచ్చే పేమెంట్స్, ఫీజు, అదేవిధంగా స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీస్, లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, అంటే స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, వాటిలో విధించే పన్నులు అంటే ఆ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ద్రవ్య బిల్లు కిందికి రావు. ఓకే, దీస్ ఆర్ నాట్ కమ్ అండర్ మనీ బిల్స్ అనమాట. నెక్స్ట్, ద్రవ్య బిల్లు అవునా కాదా, వెదర్ ఇట్ ఈస్ మనీ బిల్ ఆర్ నాట్ అని చెప్పేసి నిర్ణయించేది ఎవరు అంటే ఆల్రెడీ పాయింట్ చెప్పాను, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ. అతని నిర్ణయాన్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించరాదు. సో ఒకవేళ ఒక బిల్లు ప్రవేశపెడితే ఇది మనీ బిల్ అని చెప్పేసి ప్రవేశపెట్టారు, కానీ దానిని దిస్ ఈజ్ నాట్ మనీ బిల్ అని చెప్పేసి, ఇది మనీ బిల్ కాదు అని చెప్పేసి స్పీకర్ అన్నాడు అనుకుందాం. ఆ విధంగా ఎలా డిక్లేర్ చేస్తారు, ఎందుకు కాదు మనీ బిల్లు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడానికి, కోర్టులో ప్రశ్నించడానికి వీలు లేదు. సో ఈ స్పీకర్ యొక్క డిసిజనే ఫైనల్ అవుతుంది. నెక్స్ట్, ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్కి సంబంధించి లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి లేదు. ఓకే, దిస్ మనీ బిల్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఓన్లీ. అది కూడా రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో, రాష్ట్రపతి అనుమతి తీసుకొని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇక కేవలం మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి. పబ్లిక్ బిల్ అని చెప్పేసి అంటాం అందుకే దీన్ని. సో ఇది ప్రైవేట్ మెంబర్ బిల్లు కాదు, పబ్లిక్ బిల్లు, ప్రభుత్వ బిల్లు. కేవలం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ప్రవేశపెట్టాలి. మంత్రి కానటువంటి సాధారణ ఎంపీ ప్రవేశపెట్టడానికి లేదు. ఇక లోక్సభ ఆమోదించిన మనీ బిల్ ఏదైతే ఉంటుందో దానిని రాజ్యసభకు పంపుతారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత, లోక్సభ ఆమోదించిన తర్వాత నెక్స్ట్ దిస్ బిల్ ఈజ్ సెంట్ టు రాజ్యసభ, అంటే రాజ్యసభకు పంపడం జరుగుతుంది. ఓకే, ఇక రాజ్యసభకు పంపినటువంటి ఈ బిల్లు పైన రాజ్యసభకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, రాజ్యసభ ఈ బిల్లుని తిరస్కరించడం కానీ లేదంటే సవరణలు, అమెండ్మెంట్స్ చేయడం కానీ కుదరదు. రాజ్యసభకు మనీ బిల్ కనుక వెళితే మనీ బిల్ని రాజ్యసభ తిరస్కరించడం కానీ అమెండ్మెంట్స్ చేయడం కానీ జరగదు, అవకాశం లేదు. ఓకే, అయితే కేవలం సవరణలకు సూచించవచ్చు. అంటే ఇలాంటి సవరణలు చేయండి, ఇలాంటి మార్పులు చేయండి అని చెప్పేసి లోక్సభకు సూచించే అధికారం మాత్రం ఉంది. సవరణలు చేసే అధికారము, తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు మనీ బిల్ విషయంలో. ఇక రాజ్యసభ 14 రోజుల్లో అంటే 14 days, 2 weeksలో ఈ బిల్లును తిరిగి లోక్సభకు పంపించాలి. అంటే విత్ ఆర్ వితౌట్ రికమెండేషన్స్, అంటే ఏవైనా చేంజెస్ చేయమని రికమెండేషన్స్ చేస్తూ కానీ చేయకుండా కానీ 14 రోజుల లోపల దాన్ని మళ్ళీ లోక్సభకు పంపించాలి. లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. సో లోక్సభలో బిల్లు ఆమోదం పొందాలి, రాజ్యసభకి వెళ్ళిన తర్వాత 14 daysలో అది ఆమోదించి లేదంటే ఏమైనా రికమెండేషన్ సూచిస్తూ కానీ ఏదో విధంగా పంపాలి తప్ప రిజెక్ట్ చేయడానికి లేదు. సో ఇలా 2 సభల్లో ఆమోదం పొందిన బిల్లు నెక్స్ట్ ఏం చేస్తారంటే రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి ఈ బిల్లుకు ఆమోదం తెలపొచ్చు. సో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి బిల్లుని చట్టంగా మార్చొచ్చు, లేదంటే ఆమోదం తెలపకుండా ఉండొచ్చు. ఓకే, తిరస్కరించవచ్చు. సో దీనిని మనము పాకెట్ వీటో కింద చూడొచ్చు. అంటే ఈ బిల్లు విషయంలో పాకెట్ వీటో అంటే ఆమోదం తెలపకుండా తన వద్దనే ఉంచుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది, కానీ పునః పరిశీలనకు పంపడానికి వీలు లేదు. అంటే మనీ బిల్ విషయంలో లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఆ బిల్లుని మళ్ళీ పరిశీలించండి, ఏవైనా సవరణలు చేయండి అని చెప్పేసి సూచించే అధికారం అయితే రాష్ట్రపతికి లేదు. అయితే ఆమోదం తెలపాలి, లేదంటే ఆమోదం తెలపకుండా అట్లనే ఉండాలి. సో హియర్ ప్రెసిడెంట్ హ్యాస్ ఓన్లీ పాకెట్ వీటో, నాట్ సస్పెన్సివ్ వీటో. అంటే పునఃపరిశీలనకు పంపడం సస్పెన్సివ్ వీటో కిందకి వస్తుందని ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, ఆ అధికారం అయితే లేదు. నోట్ అని చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను ఇక్కడ. మనీ బిల్లు గనక లోక్సభలో ఆమోదం పొందకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకు? మనీ బిల్ని ప్రవేశపెట్టేది ఎవరు? మంత్రి ఎవరు? అధికార పార్టీ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెంబరు. సో ఈ మంత్రి అయినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార పార్టీ యొక్క వ్యక్తి ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ బిల్లు ఆమోదం పొందలేదు అంటే
ప్రభుత్వం పైన విశ్వాసం లేదు అన్నట్లే కదా అర్థము. అందుకని చెప్పేసి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఈ మనీ బిల్ అనేది ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోదు, ఖచ్చితంగా ఆమోదం పొందడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థిక బిల్లు 1, ఫినాన్షియల్ బిల్ 1 అని చెప్పేసి అంటాము. ఆర్టికల్ 117 117(1) అనే ఆర్టికల్ కింద మనకు ఈ ఆర్థిక బిల్లు కేటగిరీ 1 ఉంది. సో ఈ బిల్లులో ఆర్టికల్ 110 110లో పేర్కొన్న ద్రవ్య బిల్లులోని కొన్ని లేదా అన్ని అంశాలతో పాటు ఇతర సాధారణ అంశాలు కూడా కలిసి ఉంటాయి. మనీ బిల్కి సంబంధించిన అంశాలు వాటితో మిక్సప్ అయ్యి ఇంకొన్ని ఇతర అంశాలు కూడా కలిసి ఉన్నప్పుడు అవి ఆర్థిక బిల్లు 1 అనే కేటగిరీ కిందికి రావడం జరుగుతుంది. ఈ బిల్లు ముఖ్యంగా అప్పులకు సంబంధించింది. అంటే బారోయింగ్స్ ఉంటాయి కదా, ఈ బారోయింగ్స్కి సంబంధించినటువంటి ఈ బిల్లులు అనేటివి ఈ ఆర్థిక బిల్లులు 1 ఫినాన్షియల్ బిల్స్ 1 కేటగిరీ కిందికి వస్తాయి. కానీ పూర్తిగా అప్పుల గురించి మాత్రమే ఉండదు. అంటే ఓన్లీ అప్పులే కాదు, మళ్ళీ ఇతర అంశాలు కూడా ఉంటాయి. సాధారణంగా అప్పుల గురించి ఉంటాయి, అప్పులతో పాటు ఇతర అంశాలన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ ఫినాన్షియల్ బిల్ 1 కేటగిరీలో. నెక్స్ట్ సేమ్ లైక్ మనీ బిల్, ఈ బిల్స్ కూడా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి మరియు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. సో వీటికి కూడా మనీ బిల్ లాగానే రాష్ట్రపతి ముందు అనుమతి ఇవ్వడము, అదేవిధంగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టడం అనే కండిషన్స్ ఉన్నాయి. ఇక మిగతా ప్రొసీజర్ అంతా కూడా ఆర్డినరీ బిల్స్ మాదిరిగానే ఉంటుంది. మనీ బిల్స్ విషయంలో రాజ్యసభకు అధికారాలు పరిమితంగా ఉన్నాయి, తిరస్కరించడానికి లేదు, అమెండ్మెంట్స్ చేయడానికి లేదు, ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. కానీ ఈ బిల్లు విషయంలో అవేం ఉండవు. సో జస్ట్ ప్రవేశపెట్టడం మాత్రమే లోక్సభలో, అదేవిధంగా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. ఈ రెండే కండిషన్స్. మిగతాదంతా కూడా ఆర్డినరీ బిల్స్, సాధారణ బిల్లుల మాదిరిగానే ప్రొసీజర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా అవకాశం ఉంది. అంటే ఈ బిల్స్ ద్రవ్య బిల్లు కాకుండా ఆర్థిక బిల్లు అయినటువంటి మొదటి కేటగిరీ బిల్స్కి ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యసభ తిరస్కరించే అధికారం ఉంది కాబట్టి, తిరస్కరించినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశానికి పిలిపించి ఏర్పాటు చేసి అందులో పరిష్కరించే అవకాశం ఉంది. కానీ ద్రవ్య బిల్లు విషయంలో, మనీ బిల్ విషయంలో లేదు. ఎందుకంటే రాజ్యసభకు తిరస్కరించే అధికారం లేదు కాబట్టి అక్కడ లోక్సభదే పై చేయి ఉంటుంది. సో దెర్ ఈజ్ నో జాయింట్ సిట్టింగ్ మనీ బిల్ విషయంలో. కానీ ఇక్కడ ఆర్థిక బిల్లు 1 విషయంలో మాత్రం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయొచ్చు. నెక్స్ట్ రాష్ట్రపతి కూడా ఈ బిల్లుని ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు, లేదంటే పునఃపరిశీలనకు కూడా పంపొచ్చు. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఆమోదించడము, తిరస్కరించడము, లేదంటే మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం, పునఃపరిశీలన కోసం మళ్ళీ లోక్సభ రాజ్యసభకు పంపొచ్చు. అంటే ఇక్కడ సస్పెన్సివ్ వీటో ఉంది, పాకెట్ వీటో కూడా ఉంది. నెక్స్ట్ ఆర్థిక బిల్లు 2, ఫినాన్షియల్ బిల్ 2 అని చెప్పేసి అంటాము. ఆర్థిక బిల్లు అనే అంశంలో 2వ కేటగిరీ. ఈ బిల్లు కేంద్ర సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించినటువంటిది. ముఖ్యంగా ఈ కేంద్ర సంఘటిత నిధి నుంచి ఎక్స్పెండిచర్, ఖర్చులు చేసే అంశానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్థిక బిల్లు 2 కేటగిరీ, ఫినాన్షియల్ బిల్ 2 అనే కేటగిరీ కిందికి రావడం జరుగుతుంది. ఆర్టికల్ 110లోని పేర్కొనని అంశాలు. సో ఆర్టికల్ 110లో మనీ బిల్స్ కింద పేర్కొనని అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ ఆర్థిక బిల్లు 2 అనే కేటగిరీ కిందికి వస్తాయి. ఈ బిల్లును సాధారణ బిల్లు మాదిరిగానే పరిగణించవచ్చు. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆర్డినరీ బిల్స్. ఈ బిల్లులను ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఓకే, సో రాజ్యసభలో, లోక్సభలో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఇంతకుముందు ద్రవ్య బిల్లు విషయంలో, ఆర్థిక బిల్లు 1 విషయంలో అలా లేదు, లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. బట్ ఆర్థిక బిల్లు 2, ఫినాన్షియల్ బిల్ 2 అనేది మాత్రము ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రపతి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌసెస్ అని అంటాం కదా, దానికి కూడా అవకాశం ఉంది. అంటే రాజ్యసభకు కూడా ఇక్కడ తిరస్కరించే అవకాశం ఉంది బిల్లును కాబట్టి. సో ఉభయ సభల సంయుక్త సమావేశానికి కూడా పిలుపు ఇవ్వచ్చు, ఈ అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ రాష్ట్రపతి ఈ బిల్లుని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు పంపొచ్చు. సో ఈ అన్ని రైట్స్ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇంకా 99% ఇది సాధారణ బిల్లే. ఓకే, ఆర్డినరీ బిల్లు. మరి దీన్ని ఆర్డినరీ బిల్ అనొచ్చు కదా, ఎందుకు ఫినాన్షియల్ బిల్ 2 అంటున్నాము? ఇక దానికి తేడా ఏముంది అంటే ఒక పాయింట్ ఉంది, అది చూద్దాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఫినాన్షియల్ బిల్ 2 అనే కేటగిరీ కింద ఉన్న బిల్లును
ఇంట్రడ్యూస్ చేయడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. సో ఏ సభలో అయినా ప్రవేశపెట్టొచ్చు, దానికి అనుమతి అవసరం లేదు. కానీ పరిగణించడానికి ఆ బిల్లుని కన్సిడర్ చేయాలంటే ఫర్ కన్సిడరేషన్ 2 సభలలో కూడా రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరము. రాష్ట్రపతి అనుమతిస్తేనే కన్సిడర్ చేయాలి. రాష్ట్రపతి అనుమతించకపోతే ఈ బిల్లులను కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. ప్రవేశపెట్టొచ్చు, కానీ పరిగణలోకి తీసుకోవడానికి మాత్రము రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరము. ఇదొక్కటే డిఫరెన్స్ ఆర్డినరీ బిల్లుతోన, ఆర్థిక బిల్లు 2వ కేటగిరీ బిల్స్తోన. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇవన్నీ కూడా బిల్స్ విషయంలో ఉన్నటువంటి ఆర్డినరీ, ఫినాన్షియల్ అండ్ మనీ బిల్స్ డిఫరెన్స్. నెక్స్ట్ ఉభయ సభల సంయుక్త సమావేశం. ఇది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, చూద్దాము. ఉభయ సభల సంయుక్త సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌజెస్ అని చెప్పేసి అంటాము. ఆర్టికల్ 108 108వ నిబంధన ప్రకారము ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 108 అనేది అంబులెన్స్కి సంబంధించింది కదా, ఎమర్జెన్సీకి సంబంధించింది కదా. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 2 సభలు కలిసి మీటింగ్ ఏర్పాటు చేస్తాయి, ఎమర్జెన్సీ మీటింగ్ అని చెప్పేసి ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌజెస్, ఉభయ సభల సంయుక్త సమావేశము 108వ నిబంధన. ఏదైనా బిల్లు విషయంలో ఉభయ సభల మధ్యలో, ఉభయ సభలు అంటే 2 సభలు అంటే ఇక్కడ లోక్సభ, రాజ్యసభ, వాటి మధ్యలో ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు, అంటే వాటి మధ్యలో కాన్ఫ్లిక్ట్, వాటి మధ్యలో ఏదైనా తేడా వస్తే, అంటే ఒక సభ ఆమోదించి ఇంకో సభ ఆమోదించకపోవడం, ఇలా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి సందర్భాలలో రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు. 2 సభలను పిలిచి కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి అందులో డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎలాంటి సందర్భాల్లో ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుంది అంటే, ఒక సభ ఆమోదించిన బిల్లు మరొక సభ తిరస్కరించినప్పుడు, అంటే లోక్సభలో ఆమోదించిన బిల్లు రాజ్యసభ తిరస్కరిస్తే, లేదంటే రాజ్యసభలో ఆమోదించిన బిల్లు లోక్సభలో తిరస్కరిస్తే, ఇలా ఏదో ఒక సభ తిరస్కరించినప్పుడు రెండింటిని కలిపి జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసి పరిష్కారం చేయొచ్చు. లేదంటే 2వ కండిషన్, బిల్లులోని సవరణలు ఏదైనా ఒక సభ తిరస్కరించినప్పుడు, బిల్స్కి సంబంధించి ఏవైనా అమెండ్మెంట్స్ చేస్తే వాటిని ఏదైనా ఒక సభ తిరస్కరిస్తే, అంటే వాటిని యాక్సెప్ట్ చేయకపోతే, అలాంటి సిచ్యువేషన్లో కూడా జాయింట్ సిట్టింగ్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఏదైనా ఒక సభ 6 నెలలకు మించి ఏదైనా బిల్లుపై నిర్ణయం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపినారు. రాజ్యసభ ఏం చేసింది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, గరిష్టంగా 6 నెలల వరకు దాన్ని వాయిదా వేయొచ్చు, అంటే దాన్ని జాప్యం చేయొచ్చు. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అలా పెండింగ్లో పెట్టొచ్చు. మ్యాక్సిమం 6 మంత్స్ అనమాట. 6 మంత్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఎందుకు దీనిపైన నిర్ణయం తీసుకోలేదు, ఏమైందని చెప్పేసి రాష్ట్రపతి 2 ఉభయ సభలను కూర్చోబెడతాడు. రెండిటికి సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి దానిపైన నిర్ణయం తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాడు. సో ఇది కూడా ఒక కండిషన్. ఇలాంటి 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకు జాయింట్ సిట్టింగ్, ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము. సాధారణ బిల్లులు, ఆర్థిక బిల్లుల విషయంలో జాయింట్ సిట్టింగ్కి అవకాశం కలదు, కానీ మనీ బిల్స్ విషయంలో, అదేవిధంగా రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్స్ విషయంలో అవకాశం లేదు. అంటే మనీ బిల్స్ కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ బిల్స్ ఉంటాయి కదా, కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించినటువంటి బిల్స్, వీటిలో మాత్రం జాయింట్ సిట్టింగ్కి అవకాశం లేదు. మిగతా సాధారణ బిల్స్, ఆర్థిక బిల్లు విషయాలలో ఉంది. నెక్స్ట్, మనీ బిల్ విషయంలో లోక్సభకు అంతిమ అధికారాలు కలవు. అంటే మనీ బిల్లో ఏమవుతుందంటే, రాజ్యసభ తిరస్కరించడానికి లేదు కాబట్టి చచ్చినట్లు ఇంకా రాజ్యసభ ఆమోదించాలి. సో జాయింట్ సిట్టింగ్కి అవకాశం లేదు. అయితే ఇక్కడ లోక్సభ పవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో లోక్సభ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది మనీ బిల్ విషయంలో. కానీ రాజ్యాంగ సవరణ విషయంలో ఏంటంటే, 2 సభలకు సమాన అవకాశాలు ఉంటాయి. 2 సభలు వేరువేరుగా ఆమోదించాలి. అంటే లోక్సభలో సపరేట్గా, రాజ్యసభలో సపరేట్గా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే లోక్సభ తిరస్కరించవచ్చు, రాజ్యసభ కూడా తిరస్కరించవచ్చు, ఈ అధికారం కూడా ఉంటుంది. కానీ ఏదో ఒక సభ తిరస్కరిస్తే మాత్రము రెండింటిని కూర్చోబెట్టి సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి మాత్రము ఈ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనీ బిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనమాట. నెక్స్ట్, పార్లమెంటులో బడ్జెట్ అనే దానికి సంబంధించి కూడా పార్లమెంటులో అధికారాలు ఉంటాయి. పార్లమెంటులో ప్రాసెస్ జరుగుతుంది. బడ్జెట్ ఇన్ పార్లమెంట్ అని చెప్పేసి అంటాము. అదేంటో కొంచెం బ్రీఫ్గా చూద్దాము. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదము
ఎక్కడా కూడా పేర్కొనబడలేదు. ఓకే, దెర్ ఈజ్ నో బడ్జెట్ వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎనీవేర్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ అనే పదము వాడబడలేదు, ఉపయోగించలేదు. అయితే ఆర్టికల్ 112 112వ నిబంధనలు మాత్రము యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పేరుతో పేర్కొనడం జరిగింది. అది బడ్జెట్కి సంబంధించి తెలుపుతుంది. అంటే దాని లక్షణాలు, దాని పనులు, అంటే అది మొత్తం కూడా బడ్జెట్కి సంబంధించే ఉంటుంది. బట్ దాని పేరు మాత్రం యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. వార్షిక ఆర్థిక నివేదిక అంటాం తెలుగులో వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఆర్టికల్ 112 112వ నిబంధన రాజ్యాంగంలో. ఓకే, ఇక బడ్జెట్ అనగా ఏంటి అసలు? బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే రాబోతున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాల పట్టిక. ఓకే, ఎంత ఆదాయం రాబోతుంది, ఎంత వ్యయం రాబోతుంది, ఈ అంశాలకు సంబంధించినటువంటి ఒక పట్టిక, ఒక ప్లాన్ అన్నమాట. సో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు తీసుకుంటారు. ఓకే, క్యాలెండర్ ఇయర్ కాదు, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 కాదు. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎలాంటి ఆదాయం ఉంది, ఎలాంటి ఖర్చులు ఉన్నాయి, అప్పులు ఎంత తీసుకురావాలి, సో రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఇలాంటి అన్నీ కూడా అందులో ఉంటాయి. ఏ స్కీమ్కి ఎంత కేటాయించాలి, సో అందులో ప్లానెడ్ ఎంత ఉంది, నాన్ ప్లానెడ్ ఎంత ఉంది, ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆదాయ వ్యయాల పట్టిక, ఈ నివేదిక ఏదైతే ఉందో అదే బడ్జెటు. నెక్స్ట్ 2017 వరకు 2017 వరకు 2 రకాల బడ్జెట్లు అనేటివి ప్రవేశపెట్టే వాళ్ళు. 2 రకాల బడ్జెట్స్ ఉండేటివి. ఒకటి సాధారణ బడ్జెట్, ఆర్డినరీ బడ్జెట్ అంటాము, జనరల్ బడ్జెట్ అంటాము. రెండవది రైల్వే బడ్జెట్ అని కూడా సపరేట్గా ఉండేది. అయితే 2017లో మోదీ ప్రభుత్వము ఈ రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం జరిగింది, కలిపేశారు. సో ఈ రెండింటిని మెర్జ్ చేసి పడేశారు. ఇప్పుడు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ అని చెప్పేసి సపరేట్గా లేవు, అన్నిటికీ ఒకటే బడ్జెట్ ఉంటుంది. ఇక 1924లో అక్వర్త్ కమిటీ అని ఒక కమిటీ సిఫార్సులు, దాని రికమెండేషన్స్, అంటే 1921లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని బేస్డ్గా చేసుకొని 1924లో మనకు సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని అయితే వేరు చేశారు. సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేసి సపరేట్గా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశారు 1924లో. అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొనసాగింది. అలా కొనసాగుతూ దశాబ్దాల పాటుగా ఉన్నటువంటి ఈ 2 బిల్స్ని 2017లో కలిపేసి ఒకటే బడ్జెట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ ఫండ్స్ అంటే నిధులు. ఓకే, మన దేశానికి సంబంధించినటువంటి నిధులు, కేంద్రానికి సంబంధించినటువంటి నిధుల గురించి కూడా తెలుసుకుందాము. రాజ్యాంగం ప్రకారము 3 రకాల నిధులు కలవు. 3 టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేటివి మనం చూస్తాము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అందులో మొదటిది వచ్చేసి కేంద్ర సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. కేంద్ర సంఘటిత నిధి అన్ని రకాల ఆదాయ వ్యయాలన్నీ కూడా, చెల్లింపులన్నీ కూడా ఈ నిధి నుంచి జరుగుతాయి. సో ఏ విధంగా వచ్చిన ఆదాయమైనా జమ చేయడం కానీ, లేదంటే చెల్లించడం కానీ, పేమెంట్స్, రిసిప్ట్స్ అన్నీ కూడా ఈ నిధి నుంచి జరుగుతాయి. సో ఫ్రెండ్స్, మనం అందుకే ఏ పాయింట్ చూసినా కూడా రాష్ట్రపతి జీతము సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు, ఉపరాష్ట్రపతి జీతము, ఇలా మంత్రుల జీతము, ఇవన్నీ కూడా సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది అని చెప్పేసి చదువుతుంటాము. ఎందుకంటే అన్ని రకాల ఆదాయాలు, అన్ని రకాల వ్యయాలన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి. ఓకే, ఇక కేంద్ర సంఘటిత నిధిలో ప్రభుత్వం పొందిన రెవెన్యూ, ఆదాయం ఉంటుంది కదా, అదేవిధంగా ప్రభుత్వం పొందినటువంటి లోన్స్, ప్రభుత్వం ఏమైనా లోన్స్ కానీ, లేదంటే బారోయింగ్స్, అప్పులు కానీ ఏమైనా తీసుకుంటే అవి కూడా, అదేవిధంగా లోన్లు తిరిగి చెల్లిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, అంటే ప్రభుత్వానికి లోన్స్ రిటర్న్ కట్టినప్పుడు ఆ విధంగా కూడా జమ అయ్యేటువంటి ఆదాయము, ఇవన్నీ కూడా జమ అవుతాయి. ఇక ఈ నిధి నుండి చెల్లింపులు, అంటే పేమెంట్స్ ఏమైనా చేయాలంటే మాత్రము అవన్నీ కూడా పార్లమెంటు చట్టాలకు లోబడి ఉండాలి. పార్లమెంటు వేటికైతే చెల్లించవచ్చు అని చెప్పేసి చట్టాలు చేసి ఉందో వాటికే పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇది భారత ప్రభుత్వం తరపున జరుగుతాయన్నమాట. సో భారత ప్రభుత్వం పేరు మీదుగా ప్రభుత్వం తరపుననే ఈ పేమెంట్స్ అనేటివి జరుగుతాయి. ఇది కేంద్ర సంఘటిత నిధి, దేశం యొక్క సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అన్ని రకాల ఇతర ఆదాయాలు అదర్ దెన్ కన్సాలిడేటెడ్ ఫండ్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చే ఆదాయాలు కాకుండా
మిగతా అన్ని ఆదాయాలు కూడా, అంటే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అంటాం కదా, ఈ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు, జ్యుడిషియల్ డిపాజిట్స్. ఈ వర్డ్స్ ఇంగ్లీష్లో ఎందుకు రాసిన అంటే తెలుగులో ఈ పదాలకు సరైన పదాలు లేవు, దొరకలేదు, ఉన్నా కూడా అవి కఠినంగా ఉంటాయి. సో ప్రావిడెంట్ ఫండ్, జ్యుడిషియల్ డిపాజిట్స్, సేవింగ్స్ బ్యాంక్స్ డిపాజిట్స్ అంటే మనం దాచుకునే సేవింగ్స్ బ్యాంక్స్లో డిపాజిట్స్ ఉంటాయి కదా అవి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ డిపాజిట్స్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే డిపాజిట్లు, ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతాయి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో. అయితే ఈ నిధి నుంచి చేసే పేమెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం ఇదంతా కూడా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వాటికి సంబంధించి ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఇది రెండవది. నెక్స్ట్ థర్డ్ వన్, మూడవది వచ్చేసి ఆగంతుక నిధి, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా దేశ ఆగంతుక నిధి. దేశ ఆగంతుక నిధిని ఏర్పాటు చేసే అధికారము రాజ్యాంగము పార్లమెంట్కి ఇచ్చింది. సో పార్లమెంట్కి అధికారం ఇచ్చింది దేశానికి ఆగంతుక నిధిని, కాంటింజెన్సీ ఫండ్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి. ఇక కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1950లో తీసుకురావడం జరిగింది. సో దాని ప్రకారము మనకు ఈ కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ నిధి పైన అధికారాలు వచ్చేసి రాష్ట్రపతికి కల్పించబడ్డాయి. సో రాష్ట్రపతి ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఇవి అనుకోకుండా ఓకే, ఏవైనా ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కానీ, ఎమర్జెన్సీగా జరిగే పేమెంట్స్ కానీ వాటికి సంబంధించి ఉంటే, అందులో కూడా ఏవైనా పార్లమెంటు ఆమోదంలో పెండింగ్లో ఉంటే, సో ఎమర్జెన్సీగా ఆకస్మికంగా ఆ టైంకి పేమెంట్ చేయాలి అంటే అప్పుడు రాష్ట్రపతి ఈ ఆగంతుక నిధి నుంచి పేమెంట్ చేయడానికి అనుమతిస్తాడు, చెల్లిస్తాడు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద చెప్పొచ్చు. ఎమర్జెన్సీగా ఆ టైంకి ఏదైనా చెల్లించాలి అనుకుంటే ఈ ఆగంతుక నిధి నుంచి చెల్లించవచ్చు. ఇక ఈ నిధి వచ్చేసి ఆర్థిక శాఖ కార్యదర్శి, ఫినాన్షియల్ సెక్రటరీ కంట్రోల్లో అతని చేతిలో ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ సెక్రటరీ రాష్ట్రపతి తరపున నిర్వహిస్తాడు. రాష్ట్రపతి డైరెక్ట్గా దీన్ని చూసుకుంటూ కూర్చోడు. సో ఫినాన్షియల్ సెక్రటరీ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్రపతి తరపున దాన్ని నిర్వహించడము, దాని నుంచి పేమెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. కేంద్ర ఆగంతుక నిధి, కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇక నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ స్థాయి, స్టేటస్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ అని చెప్పొచ్చు. లోక్సభ రాజ్యసభకు సంబంధించి అన్ని అంశాలు నేర్చుకున్నాము. అయితే వాటి స్థాయి ఎట్లా ఉంది, సమానంగా ఉందా, అసమానంగా ఉందా, వేటికి అధికారాలు ఎక్కువ ఉన్నాయి, దేని పొజిషన్ ఏంటి అనేది చూద్దాము. ముఖ్యంగా ఇక్కడ రాజ్యసభను లోక్సభతో పోలుస్తూ చూద్దాము. సమాన స్థాయి, ఈక్వల్ స్టేటస్ అనేది కొన్ని అంశాల్లో ఉంది. అవేంటో చూద్దాము. ఆర్డినరీ బిల్స్, సాధారణ బిల్లుల విషయంలో, అదేవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో, అదేవిధంగా ఆర్థిక బిల్లులు, ఫినాన్షియల్ బిల్స్ విషయంలో, సంఘటిత నిధి నుంచి చెల్లింపులు, ఖర్చులు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి బిల్స్ విషయంలో సమాన అవకాశాలు కలవు లోక్సభకు, ఎట్ ద సేమ్ టైం రాజ్యసభకు. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కానీ, రాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి కానీ అంశాలు కూడా రెండిటికి సమాన అవకాశము ఉంది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతిని తొలగించే అధికారం విషయంలో కూడా రెండిటికి సమాన అవకాశం ఉంది. అయితే ఈ తొలగింపు తీర్మానం మాత్రము రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి, ఇది స్పెషల్ కండిషను. తర్వాత రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీతో ఆమోదించిన తర్వాత లోక్సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. అయితే రెండు కూడా ఆమోదించాల్సి ఉంటుంది అనేది సమాన స్థాయిలో చెప్పొచ్చు మనము. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఇండియా కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, హైకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనరు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగ్, వీళ్ళందరి తొలగింపుకు సంబంధించి రాష్ట్రపతిని సూచించే అధికారం విషయంలో కూడా లోక్సభకు రాజ్యసభకు ఈక్వల్ పవర్స్ ఉన్నాయి, ఈక్వల్ స్టేటస్ ఉంది. నెక్స్ట్ ఆర్డినెన్స్లు జారీ చేస్తే రాష్ట్రపతి దానిని ఆమోదించే విషయంలో కూడా, అదేవిధంగా అత్యవసర పరిస్థితులకు సంబంధించి అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఇలా ఉంటుంది కదా, స్టేట్ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఇలాంటి అంశాల్లో కూడా లోక్సభ రాజ్యసభకు సమాన అధికారాలు కలవు. నెక్స్ట్ ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్, అదేవిధంగా యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఈ వీటి నుంచి వచ్చే రిపోర్ట్స్ కూడా ఉంటాయి. ఆ రిపోర్ట్స్ని కన్సిడర్ చేసే విషయంలో, పరిగణలోకి తీసుకునే విషయంలో కూడా రెండిటికి సమాన అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సుప్రీంకోర్టు మరియు యూపీఎస్సీ పరిధి, వాటి యొక్క జ్యుడిషియల్ పరిధి ఉంటుంది కదా, దాన్ని పెంచే విషయంలో కూడా రెండిటికి ఈక్వల్
పవర్స్ అండ్ ఈక్వల్ స్టేటస్ ఉంది. ఇవన్నీ విషయాల్లో ఇప్పుడు డిస్కస్ చేసిన అన్ని విషయాల్లో రాజ్యసభ ఈక్వల్ టు లోక్సభ. అయితే చాలా విషయాల్లో మనకు లోక్సభ కాస్త డామినేట్గా కనిపిస్తుంది, లోక్సభకు ఎక్కువ అధికారాలు కనిపిస్తాయి. సో కొన్ని విషయాల్లో మనకు రాజ్యసభకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి, అసమాన స్థాయి కనబడుతుంది. సో లోక్సభ డామినెంట్గా, రాజ్యసభ తక్కువగా కనిపిస్తుంది, అన్ఈక్వల్ స్టేటస్ అని చెప్పేసి వాటిలో డిస్కస్ చేస్తాము. ద్రవ్య బిల్లు లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సో మనీ బిల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనీ బిల్ ప్రవేశపెట్టాలి అంటే ఓన్లీ ఇన్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు లోక్సభ డామినెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, రాజ్యసభ ద్రవ్య బిల్లును సవరణ లేదా తిరస్కరణ చేయలేదు. ఈ మనీ బిల్ని సవరించడం అంటే అమెండ్మెంట్ చేయడం కానీ, తిరస్కరించడం రిజెక్ట్ చేయడం కానీ రాజ్యసభకు లేదు, లోక్సభకు మాత్రమే ఉంది. నెక్స్ట్, అయితే రాజ్యసభ ఏవైనా రికమెండేషన్స్ చేయొచ్చు అంటే సవరించమని సూచించవచ్చు తప్ప సవరణలు చేయలేదు. నెక్స్ట్, ఆర్థిక బిల్లు 1 అని చెప్పేసి అన్నాం కదా కేటగిరీ, దాన్ని కూడా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. నెక్స్ట్, ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్కే ఉంది. స్పీకర్ అంటే లోక్సభకు సంబంధించి ఉంటాడు కాబట్టి ఇది కూడా లోక్సభకు ఉన్నటువంటి ప్రత్యేకంగా అంటే ఒక రాజ్యసభతో పోలిస్తే అన్ఈక్వల్ స్టేటస్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత కూడా స్పీకరే వహిస్తాడు. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది హౌసెస్ అంటాం కదా, దానికి అధ్యక్షత వహించేది స్పీకరే. సో ఓసారి స్పీకర్ నువ్వు చేసావు కదా, ఈసారి నేను చైర్మన్ని, రాజ్యసభ చైర్మన్ని నేను ఉంటాను అధ్యక్షునిగా అంటే కుదరదు. సో ఆల్వేస్ ఎన్నిసార్లు ఉభయ సభ సంయుక్త సమావేశాలు ఏర్పడితే అన్నిసార్లు కూడా ప్రతిసారి స్పీకరే అధ్యక్షత వహిస్తాడు. ఇది కూడా లోక్సభకున్న ప్రత్యేక అధికారము. నెక్స్ట్, బడ్జెట్లోని డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ అంటాము. డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ అంటే గ్రాంట్ల పైన డిమాండ్స్ అనే అంశాలపైన చర్చ జరుగుతుంది. సో దాని మీద ఓటింగ్ జరుగుతుంది. దానిపైన రాజ్యసభకు ఓటింగ్ అధికారం లేదు, డిస్కస్ చేయొచ్చు కానీ ఓన్లీ లోక్సభ సభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొనాలి. దేంట్లో? డిమాండ్స్ ఆఫ్ గ్రాంట్స్ బడ్జెట్లోని అంశాలపైన. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితిని ముగించే తీర్మానం అంటే అత్యవసర పరిస్థితిని విధించడంలో రెండిటికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి, కానీ దాన్ని స్టాప్ చేయడము, జాతీయ అత్యవసర పరిస్థితిని ముగించే తీర్మానం మాత్రం కేవలం లోక్సభనే ఆమోదించాల్సి ఉంటుంది, లోక్సభకే ఉంది ఆ అధికారము. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని రాజ్యసభ తొలగించలేదు, మంత్రివర్గాన్ని తొలగించే అధికారం రాజ్యసభకు లేదు, కేవలం లోక్సభకు మాత్రమే ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని తొలగించే అధికారం రాజ్యసభకు ఎందుకు లేదంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తారు. అయితే సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూసిన తర్వాత లోక్సభ చాలా డామినెంట్గా, రాజ్యసభ వచ్చేసి చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే రాజ్యసభకు కూడా కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, అంటే లోక్సభకు లేకుండా కేవలం రాజ్యసభకే ఉన్నటువంటి అధికారాలు కూడా కొన్ని ఉన్నాయి. స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ అంటాము, వాటిని కూడా చూద్దాము. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన అంటే కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికార విభజన జరిగినప్పుడు, సమాఖ్య తరహా దేశం కాబట్టి మనది, కేంద్ర రాష్ట్రాల మధ్యలో అధికారాలు పంచబడ్డాయి కాబట్టి కేంద్ర జాబితాలోని అంశాలపైన కేంద్రం చట్టాలు చేస్తుంది, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్రం చట్టాలు చేస్తుంది. సో ఉమ్మడి జాబితాలో 2 చేసే అధికారం ఉంటుంది. సో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయాలి, శాసనాలు చేయాలి అని పార్లమెంటును సూచించే అధికారము కేవలం రాజ్యసభకు కలదు. రాజ్యసభ చెప్పినప్పుడు మాత్రమే పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపైన చట్టాలు చేయొచ్చు. లోక్సభ చెప్తే చెల్లదు, లోక్సభకు అధికారం లేదు. రాజ్యసభకి ఎందుకు ఇచ్చారంటే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే, అందుకని చెప్పేసి ఇది 249వ నిబంధనలో ఈ అధికారం గురించి ఉంది. నెక్స్ట్, కొత్త అఖిల భారత సర్వీసులు, న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైనా క్రియేట్ చేయాలంటే, ఆల్ ఇండియా సర్వీసెస్ అని ఉన్నాయి కదా, కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి వర్తించే విధంగా ఉన్నటువంటి సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ని ఏవైనా కొత్తగా ప్రారంభించాలంటే, స్టార్ట్ చేయాలంటే వాటిని సృష్టించమని పార్లమెంటును సూచించే అధికారం కేవలం రాజ్యసభకే కలదు. అంటే రాజ్యసభ చెప్తే మాత్రమే పార్లమెంటు ఆల్ ఇండియా సర్వీసెస్ని కొత్త వాటిని సృష్టించవచ్చు, లేదంటే లేదు, లోక్సభకు అధికారం లేదు. ఇది వచ్చేసి మనకు ఆర్టికల్ 312 ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్, ఉపరాష్ట్రపతిని, వైస్ ప్రెసిడెంట్ని తొలగించే తీర్మానము కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి, లోక్సభలో ప్రవేశపెట్టడానికి లేదు. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానము అప్పుడు రాజ్యసభ ఎఫెక్టివ్ మెజారిటీతోన ఆమోదించాలి, తర్వాత లోక్సభకు పంపిస్తే లోక్సభ సాధారణ మెజారిటీతోన ఆమోదిస్తే సరిపోతుంది. సో ఇందులో కూడా రాజ్యసభకు ప్రత్యేక అధికారం కలదు.
ఆర్టికల్ 67 ప్రకారము ఈ అంశం తెలుస్తుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ వన్, రాష్ట్రపతి విధించిన ఎమర్జెన్సీ ఉంటుంది కదా, అంటే ఎనీవన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినా కావచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ కావచ్చు, రాష్ట్రపతి పాలన కావచ్చు, ప్రెసిడెన్షియల్ రూల్, లేదంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు. ఏదైనా సరే రాష్ట్రపతి విధించినటువంటి ఈ ఎమర్జెన్సీ లోక్సభ రద్దయిన సమయంలో ఉంటే, అంటే ఈ ఎమర్జెన్సీ విధించే టైంకి లోక్సభ రద్దయి ఉంది, లోక్సభ లేదంటే రద్దుకు సిద్ధంగా ఉంది, అంటే అది దాని డేట్ అయిపోతుంది, అంటే అది క్లోజ్ అయ్యే టైం వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో లోక్సభ లేకున్నా కూడా కేవలం రాజ్యసభ ఆమోదంతోన ఈ ఎమర్జెన్సీని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అమలు చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాజ్యసభకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారం ఇది కూడా. అంటే లోక్సభ లేకున్నా కూడా రాజ్యసభ ఎమర్జెన్సీ టైంలో రాష్ట్రపతి విధించిన ఎమర్జెన్సీని ఇది కంటిన్యూ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ, 356 రాష్ట్రపతి పాలన, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనే అంశాల్లో మనకు పేర్కొనబడ్డాయి. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ పార్లమెంట్ అనే చాప్టర్. దీని ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి కొత్త వాళ్ళైతే, అప్పుడు మీకు పార్లమెంట్ అనేది మొత్తం గ్రిప్ వస్తుంది. సో వీటి నుంచి మ్యాక్సిమం ఇంకా వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనము పార్లమెంటరీ కమిటీస్ అని కొన్ని ఉంటాయి, పార్లమెంటరీ గ్రూప్స్ అని ఉంటాయి, పార్లమెంటరీ ఫోరమ్స్ అని ఉంటాయి, అదేవిధంగా ఇది క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి, అవేంటో చూద్దాము. దాని తర్వాత స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసన శాఖ, వాటికి సంబంధించి చూద్దాము. రాష్ట్ర శాసన శాఖ ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా ఇది ఇంత డెప్త్గా చూసాం కాబట్టి అది సింపుల్గా పాయింట్స్ చెప్పుకుంటా పోయినా కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇది మన పాలిటీ క్లాస్. సో చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.